प्रार्थना చేసుకుందాం. हमारे बीच में भाई नथनएल का जो भौतिक देह है हमारे बीच में आया और మరి సహోదరుని యొక్క భూస్థాపన కార్యక్రమం కొరకై మరి సంఘముగా స్నేహితులుగా అట్లో విశ్వాసులుగా వచ్చిన వారు లోపలికి వచ్చి కూర్చోండి. ప్రార్థన చేసుకుందాం. ఈ దినం పరిచర్య కొరకు ఎవరైనా ఒక సహోదరుడు భారముగా ప్రార్థించండి. ఆమేన్. అక్కడ పెట్టేసి చిన్న అక్కడ పెట్టు. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలో తండ్రి పరిశుద్ధుడా, నీ ఘనమైన నామానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మహాగణుడవు, మహోన్నతుడవు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడవు తండ్రి, మరి సర్వ సృష్టికి అధిపతివి ప్రభువా, మమ్మల్ని కూడా నిర్మించిన దేవుడవు. అట్లు మంటి ఘటంలో ఉన్న మమ్మల్ని ప్రభువా నీ యొక్క తండ్రి జీవంను అనుగ్రహించి మమ్మల్ని భూమి మీద ఇంతకాలము బ్రతికింపజేస్తున్న దేవుడవు ప్రభువా. నీ యొక్క సంకల్పం, నీ ఆలోచన ప్రకారము ప్రభువా తండ్రి మమ్మలను ఈ భూమి మీద తండ్రి జన్మింపజేసి నీ శిలువ ద్వారా ప్రభువా నీ యొక్క కార్యమును, నీ చిత్తమును జరిగించచ్చు నీ స్వంత సమయంలో తిరిగి నరులారా తిరిగి రండని మమ్మలను నీ వద్దకు నీవు ఆహ్వానించే దేవుడు కనుక తండ్రి, సార్వభౌమ అధికారం కలిగిన వాడు నీవే ప్రభువా. నేను స్తుతిస్తుంటున్నాం. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయమున మా ప్రియ సహోదరుడు ప్రభు తండ్రి నతనెలున తండ్రి అట్లు మహిమలోకి పిలువబడినటువంటి సహోదరి కమలమ్మ వారి ఇరువురి యొక్క తండ్రి జీవితంలో నీవు తండ్రి గొప్ప కార్యములు చేసినందుకై స్తోత్రాలు. నీ దాసుని ప్రభా, మరి నీ దాసురాలు కమలమ్మ గత దినాల్లో ప్రభా మహిమలోకి పిలువబడుతూ వచ్చింది. మరి నీ దాసురాలు మరి మహిమలో పిలువబడిన దినం నుంచి ఇంతవరకు కూడా నీ దాసుని నీవు ప్రభా కాపాడుతూ వచ్చినావు, ధైర్యపరుస్తూ వచ్చినావు, బలపరుస్తూ వచ్చినావు ప్రభా. ఈ విధంగా ఈ యొక్క తండ్రి గత దినాన నీ దాసుని విషయాలు కూడా నీవు నీ చిత్తంను నెరవేర్చుకున్నందుకై స్తోత్రాలు. ఓ ప్రభా, నేను స్తుతిస్తుంటున్నాం, గణపరుస్తుంటున్నాం ప్రభా. నీ దాసుని భూమి మీద తల్లిదండ్రులకు ప్రభా బహుమానంగా ఇచ్చినావు. ఆ విధంగా తన చదువులు, యవన కాలము ప్రభా మరి పాపంలో జీవిస్తున్నప్పుడు ప్రభా మరి నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు ప్రభా, కనికరించి కుటుంబకంగా చేసినావు. ఆ విధంగా నీ స్వంత సమయంలో నీ శిలువ సువార్తను వినిపింపజేసి నువ్వు రక్షణ ఇచ్చినందుకై స్తోత్రాలు. అంత మాత్రమే కాకుండా రక్షణలో
ప్రభా మరి ఎదుగుటకై కూడా కృప చూపుతూ వచ్చినావు. మరి కొల్లాపూరు ప్రభా హోరేబు ప్రార్థన మందిరము ప్రభాట్లో అక్కడ విశ్వాసుల ద్వారా సహవాసంలో బలపరుస్తూ అట్లు మీరేజ్లో ఉన్న హెబ్రోన్ కొరకై ప్రభా నీవు నీ దాసుని వాడుకుంటూ వచ్చినందుకై స్తోత్రాలు. నీ దాసుని ద్వారా ప్రభా మీరు ఈ స్థలంలో నీ దాసురాల ద్వారా జరిగించబడిన ప్రతి పరిచర్యకై నిన్ను ఆరాధిస్తుంటున్నాం. ప్రభా తండ్రి నీ చిత్తానుసారంగా ఈ దినాన తండ్రి ప్రభా మరి నిన్నటి దినాన ప్రభా నీ రాజ్యంలోకి చేర్చుకునేందుకై స్తోత్రాలు. ప్రభా నిత్యమైన మహిమకు మమ్మల్ని పిలిచినావు. ఇప్పుడు ఆ మహిమకు మమ్మల్ని ప్రభా నీ దాసుని ప్రభా మరి పిలుచుకుంటూ వచ్చినావు. ప్రభా నిత్యము నీతో ఉండటకై పిలుచుకున్నావు. నీకు స్తోత్రాలు. భూమి మీద ప్రతి విధమైన ప్రయాసం నుండి విడుదల చేస్తూ వచ్చినావు. ప్రభా నేను ఆరాధిస్తుంటున్నాం. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయమున విడిచిపెట్టినటువంటి కుటుంబము, విడవబడినటువంటి ఈ యొక్క ప్రభా సమాజము ప్రభా కావలసిన ఆదరణ, ప్రోత్సాహము, బలము దయచేయము. ప్రభా ముందున్న దినాల్లో తండ్రి మేము ఏదైతే నీ దాసుని ద్వారా అనుభవిస్తూ వచ్చినామో వాటన్నిటికీ ప్రతిఫలముగా మేము నీ కొరకై కనిపెట్టుకొని జీవించుటకై సహాయం చేయము. ఆ విధంగా తండ్రి ప్రభా ముందున్న దినాల యొక్క ఆదరణ కుమారుడు స్వరూపుకు అట్లు తన వారి లోయకి కూడా అనుగ్రహించు తండ్రి. వారికి ఇద్దరు సంతానాన్ని కూడా ఆదరించుము. ప్రభా ఈ మధ్యాహ్న కాల సమయమున భౌతిక కాయాన్ని నీ మందిర ఆవరణలో తీసుకొచ్చి ఉంటుండగా ప్రభా నీ దాసునికి ఇచ్చిన రక్షణ బట్టి మేము నిన్ను గణపరిచి అట్లు తండ్రి పాటల ద్వారా అట్లు వాక్య పరిచయ ద్వారా సాక్షుల ద్వారా అట్లు మేము ఆదరించబడుటకై ప్రోత్సాహపరచబడుటకై సహాయం చేయము. ఈ పరిచర్య అంతటి మీద నీ అధికారం కోరుచుంటున్నాం. ప్రభా కనికరించుము. ప్రభా నువ్వు మా మధ్యలో ఉండి నడిపించుము. స్థానికంగా సంఘస్థులు అట్లు కుటుంబీకులు స్నేహితులు అట్లు ఇరు పొరుగు సమాజం నుంచి వచ్చినటువంటి నీ పిడ్లకై అందరికీ స్తోత్రాలు. వీరందరికీ ఈ దినమును కావలసిన ఆదరణ దయచేయము. అట్లు ప్రోత్సాహమును కూడా దయచేయము. ప్రభా కనికరించుము. మా మధ్యలో ఉండుము. ఆఖరి వరకు మమ్మల్ని నడిపించుమని మా రక్షకుడు యేసు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. నేను పరిచయం చేస్తున్నాను. మిరేజ్లో చేసి ఉన్నాను. Brother Kaki James, Brother Kukur James, आणि श्रीनिवासे सासरे असे दोन्ही लोक निघून गेलेत आता. అదేవిధంగా సహోదరుడు కాకి జేమ్స్, అదేవిధంగా సహోదరుడు పులుకూరు జేమ్స్, అదేవిధంగా మా మామగారైన వినుకొండ జాన్ గారు వారు ప్రభు యొక్క మహిమలో పిలువబడి ఉన్నారు. गेल्या अनेक वर्ष त्यांच्या बरोबर मी सेवा करीत होतो. కాబట్టి గతించిన అనేక సంవత్సరాలు వారితో కలిసి నేను ఈ యొక్క పరిచయం చేసి ఉన్నాను. सकाळच्या वेळेला मी या ठिकाणी संदेश दिल्यानंतर कोल्हापूरमध्ये जी उपासना होते त्यावेळेला त्या ठिकाणी सुद्धा मी सेवा करीत होतो. కాబట్టి ఉదయకాల సమయంలో మిరేజ్లో ఈ యొక్క నేను ఆరాధన పరిచర్య జరిగించిన తర్వాత తిరిగి సాయంత్రం కొల్లాపూర్లో ఆరాధన పరిచర్య జరిగించేవాడిని. ब्रदर नथानेल हे अतिशय सुंदर भाषांतरकार.
అదేవిధంగా సహోదరుడు నతానేల్ గారు ఎంతో చక్కటి తర్జుమా చేసేవారు. मी मराठीमध्ये बोलतो आणि ते त्यांच्या तेलुगुमध्ये भाषांतर करायचे. కాబట్టి నేను మరాఠీలో ఆ యొక్క వర్తమానం సోదరుడు నతనేల్ గారి యొక్క సైకిల్ మీద त्यावेळेला కూర్చునేవాడు. मी बाजेची पीठ वाजवतो, स्वरूप तबला वाजवायचा, ढोलक वाजवायचा. ఆ యొక్క స్వరూప్ డోలక్ వాయించేవాడు. ब्रदर नथानेल अतिशय प्रेमळ आणि सहनशील. కాబట్టి సోదరుడు నతనేల్ గారు ఎంతో ప్రేమ గలవాడు, అదేవిధంగా సహృదయుడు. बऱ्याच वेळेला म्हणजे याचा अर्थ थोडस काहीतरी चर्चा किंवा वादविवाद होतो, परंतु ही व्यक्ती अशी आहे अत्यंत धीरानं शांतीनं सहन करायचे. కాబట్టి సంఘం అంటే కొన్ని వాద వివాదాలు జరుగుతున్నప్పటికీ ఈ యొక్క వ్యక్తి అయినటువంటి నతనేల్ గారు ఎంతో శాంత స్వభావం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. ज्या वेळेला त्यांची मिसेस होती त्यावेळेला मी बऱ्याच वेळेला त्यांच्या घरी जेवण केलं होतं. అదేవిధంగా సహోదరు కమలమ్మ గారు ఉన్నప్పుడు ఎన్నోసార్లు నేను వారి యొక్క గృహంలో భోంచేసి ఉన్నాను. पूर्वीची पद्धत अशी होती की जे घर होती त्या घरामध्ये मी जाऊन दुपारच्या वेळेला भोजन करीत असे. కాబట్టి పూర్వకాలం పద్ధతి అదే విధంగా ఉండేది. ఏదైతే సంఘంలో వ్యక్తుల యొక్క గృహాలు ఉన్నాయో వారి యొక్క గృహాలకు వెళ్ళి నేను భోంచేసేవాడిని. अत्यंत प्रेमानं आणि सहनशीलतेनं ते माझी सेवा करीत होते. కాబట్టి ఎంతో ప్రేమతో ఎంతో సహృదయుడుగా ఆయన నాకు పరిచయం చేసేవాడు. त्यांनी देवाची सेवा अत्यंत प्रामाणिकपणानं आणि मन लावून शेवटपर्यंत केली. కాబట్టి దేవుని యొక్క పరిచర్య ఎంతో మనపూర్వకంగా ఎంతో నమ్మకంగా ఆఖరి వరకు ఆయన యొక్క పరిచర్యను కొనసాగించి ఉన్నాడు. काही दिवसापूर्वी त्यांच्या हार्टची सर्जरी झाली. కొన్ని దినాల పూర్వము ఆ యొక్క హార్ట్ బైపాస్ సర్జరీ ఆయన జరిగినది. मला वाटतं 1-2-3 वेळेला मी त्या ठिकाणी त्यांना भेटून गेलो होतो. 2-3 సార్లు నేను ఆయన కలిసి వెళ్ళి ఉన్నాను. त्यांच्याबरोबर कांतमा सीट होत्या, त्यांना पण भेटत होतो मी. అదేవిధంగా ఆయనతో పాటు ఉన్నటువంటి కాంతమ్మ సహోదరి ఆమెను కూడా నేను కలిసి వెళ్ళి ఉన్నాను. तर माझा सांगण्याचा उद्देश हा की ही जी व्यक्ती आहे नथानेल కాబట్టి నేను చెప్పవలసిన ఉద్దేశం ఏంటంటే సహోదరుడు నతానేల్ గారు अत्यंत धार्मिक आणि प्रेमळ स्वभावाची होती. కాబట్టి ఎంతో నమ్మకమైన వాడు, విశ్వాసయోగ్యమైన ज्यावेळेला వ్యక్తి. मला रात्री स्वरूपकडून फोन केला, मला थोडस वाईट वाटलं. ఆ స్వరూప్ ఎప్పుడైతే నాకు ఫోన్ చేసి ఉన్నాడో నాకు కొంత బాధ కలిగింది. त्याच्यानंतर मी रॉबर्टला फोन केला, श्रीनिवासला फोन केला. అదేవిధంగా తర్వాత సహోదరుడు రాబర్ట్ గారికి నేను ఫోన్ చేశాను, సహోదరుడు శ్రీనివాస్ కూడా నేను ఫోన్ చేశాను. परंतु देवाची योजना काय होती माहिती नाही, परंतु त्यांना देवबापानं काल आपल्या घरी बोलावलं. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉన్నదో నాకు తెలియదు, కానీ నిన్న దేవుడు తన యొక్క మహిమలోకి ఆయన పిలిచి ఉన్నాడు. त्यांच्या विवाहामुळे जे आम्ही दुःखित आहोत त्या आम्हा दुःखितांचं देवबापानं सांत्वन करावं हीच प्रभूचरणी माझी प्रार्थना. కాబట్టి ఎవరైతే దుఃఖ హృదయులై ఉన్నారో వారి యొక్క బంధువులు కానీ ఆలోచించవలసిన आम्ही काळजी करायची आम्ही स्वतःची, मी कसं आहे. కాబట్టి మనము మన గురించి ఆలోచించాలి. నేను ఏ విధంగా ఉన్నాను, जसा ब्रदर नथानेलने सेवा केली तशा प्रकारची सेवा माझी आहे आणि मी देवाच्या राज्यात जाणार. కాబట్టి సహోదరుడు నతానేల్ గారి యొక్క సేవా పరిచర్య ఏదైతే ఉన్నదో నేను కూడా అదే విధంగా చేయాలి. నేను కూడా దేవురాజ్యంలో ప్రవేశించాలని देव करो आणि सर्व दुःखितांना देव सांगा. కాబట్టి దేవుడు దుఃఖపడిన వారందరినీ ఓదార్చుగా मला या ठिकाणी बोलण्याची संधी ब्रदर कुमार यांनी दिली. ఇక్కడ మాట్లాడే అవకాశము సుకుమార్ గారు నాకు ఇచ్చున్నారు. धन्यवाद. ధన్యవాదాలు. जे कोणी बाहेरून आलेला आहे त्याने मराठीमध्ये बंधूबद्दल साक्ष देऊ इच्छित आहे. ते आपला मंडळीचा आशीर्वाद करता आणि लोकांचं प्रोत्साहन करता
हे जे साक्ष होईल. येणार आहे ब्रदर? ప్రైజ్ లార్డ్ సర్వాన్న. అందరికీ ప్రభునామన వందనములు. 2003 साली 2003వ సంవత్సరం मी मिरज इथं स्टार्टिंगला आलो. మిరేజ్లో మొట్టమొదటిగా నేను వచ్చి ఉన్నాను. प्रभूचं काही आपल्याला इतकं परिचय नव्हता आणि इतकं माहिती पण नव्हती. దేవుడు అంటే నాకు ఎక్కువ పరిచయం లేదు. దేవుని గురించి నేను ఎక్కువ తెలుసుకోవడం లేదు. आणि हे 6च्या ट्रेन येऊन इथं मी स्टेशन मध्ये उतरलो. సకాळची 6च्या ट्रेनला स्टेशन मध्ये उतरलो. ఆ యొక్క 6 గంటల ట్రైన్కి నేను మిరేజ్లో దిగి ఉన్నాను. तर आम्हाला काय माहित नव्हतं, त्यावेळेला फोन पण नव्हतं. ఆ సమయంలో నాకేం తెలియదు. ఆ సమయంలో మా దగ్గర ఫోన్ కూడా లేదు. त्यावेळेला इथं सेवेला आपला ब्रदर लूक होते. ఇక్కడ సేవకుడుగా సహోదరుడు లూక్ గారు పరిచయం చేస్తున్నారు. त्यावेळेला लूक ब्रदरने मला तिथं आणायसाठी स्टेशनवर आले. आम्ही दोघं पती पत्नी आलो होतो. మేము భార్యాభర్తలుగా స్టేషన్కి వచ్చి ఉన్నాం. మమ్మల్ని తీసుకుంటా సహోదరుడు లూకా గారు మా దగ్గరకు వచ్చి ఉన్నాడు. तिथनं लूक ब्रदर आता नर्तानेल ब्रदरांच्या घरी आणलं. इथं कुठंतरी होतं, एवढं काय मला आठवत नाही. అదేవిధంగా సహోదరుడు లూకా గారు నన్ను ఆయన నతనెల్ గారి ఇంటికి తీసుకెళ్ళి ఇక్కడ క్వార్టర్స్ లో ఉన్నారు. నాకు అంత గుర్తు లేదు. त्यावेळेला त्यांच्या घरी आल्यानंतर त्याने प्रार्थना केली आमच्यासाठी. వారి ఇంటికి రాగానే వారు మా కొరకు ప్రార్థన చేశారు. त्यावेळेला मला प्रार्थना म्हणजे काय हे काही सुद्धा समजत नव्हतं. ఆ యొక్క ప్రార్థన అంటే ఏంటో అది కూడా నాకు అర్థం కాలేదు. प्रार्थना म्हणजे आमच्या पत्नीला थोडाफार समजायचं. నా యొక్క భార్యకు కొంత మట్టుకు ఆ యొక్క ప్రార్థన అంటే ఏంటో అర్థమవుతుంది. त्यावेळेला प्रार्थना केली, आमच्यासाठी नाश्ता केलं. మా కొరకు ప్రార్థించారు. అదేవిధంగా మా కొరకే ఆ యొక్క అల్పాహారాన్ని సిద్ధపరిచి ఉన్నారు. नाश्ता देताना सुद्धा खायच्या वेळेला सुद्धा नाश्त्यासाठी त्यांनी प्रार्थना केली. ఆ యొక్క అల్పాహారం సిద్ధపరిచిన తర్వాత దాన్ని తినుట కొరకు ముందుగా వారు ప్రార్థన చేస్తున్నారు. मला वाटायची ही अन्न खाताना ही नाश्ता सुद्धा खाताना पवे खाताना सुद्धा ही प्रार्थना करते, हे काय मला समजत नव्हतं. కాబట్టి చేసినటువంటి ఆ యొక్క పొవే గురించి కూడా ప్రార్థన ఎందుకు చేయాలనే విషయం కూడా నాకు అర్థం కాని పరిస్థితి. त्यावेळेला 31 डिसेंबर दिवशी गोष्ट. 31 ఆ యొక్క డిసెంబరు ఆ యొక్క సమయంలో జరిగిన సంఘటన. तिथून ब्रदर लोकांचे रूम इकडे कुठेतरी पाठीमाग होतं, एवढं काय आठवत नाही मला. సోదరుడు లూకా గారి యొక్క రూము ఇక్కడ వెనకాల ఉండి ఉన్నది. అప్పుడు నాకు అంత గుర్తులేదు. त्यावेळेला त्यांच्या घरी आम्हा दोघांना घेऊन आले. వారి ఇంటికి మమ్మల్ని ఇద్దరిని తీసుకొచ్చి ఉన్నారు. त्यावेळेला संध्याकाळी आम्हाला त्यांनी जेवण दिला. తర్వాత సాయంకాలం మా కొరకే భోజనం సిద్ధపరిచారు. ती जेवण असं होतं की डाळ भातच होता. ఆ యొక్క సిద్ధపరిచినటువంటి ఆహారము ఆ యొక్క అన్నం పప్పే గాని ते डाळ भात म्हणजे त्याला स्वाद काय होतं की मी कधी माझ्या आयुष्यात लहानपासून जोपर्यंत कधीच खाल्लो नव्हतो, इतका मला टेस्ट आणि इतका ते डाळ भात खाऊन मला आनंद झाला. కాబట్టి నా యొక్క జీవితంలో చిన్నప్పటి నుంచి అప్పటి వరకు ఆ యొక్క భోజనాన్ని సిద్ధపరిచిన విధానం, దాని రుచి ఇంతవరకు నేను ఎప్పుడు దాని రుచి ఎరగలేదు. माझ्या पत्नीला मी विचारलो, म्हणलं ही भात आणि ही डाळ कसला आहे, किती ह्याला स्वाद आहे. కాబట్టి నా యొక్క భార్యతో నేను అన్నాను, ఈ యొక్క అన్నము ఈ యొక్క పప్పుకి ఎంతో రుచి ఉన్నది. आणि ही डाळ भाताची चव नाही, ही खरी चव म्हणजे देवाची, आपल्या प्रभू येशूची चव आहे असं माझी पत्नीने सांगितलं. కాబట్టి ఇది కేవలము ఆ యొక్క అన్నము పప్పు వాటి యొక్క రుచి మాత్రమే కాదు కానీ దేవుని యొక్క ప్రేమ యొక్క రుచి దాంట్లో ఉన్నదని నా భార్య నాకు తెలియజేస్తున్నది. आणि आम्ही रात्री प्रेयरसाठी इथं पुढं समोर गोडाऊन होतं.
రాత్రి ప్రార్థన కొరకై ఉన్నటువంటి ఆ యొక్క డెన్ లోకి వెళ్ళి ఉన్నాం. त्या गोडाऊनमध्ये आम्ही रात्रभर त्यांच्या बरोबर बसलो आणि मला तर इतकं वाटायचं होतं की एक वाईट वाटायचं की ही कसली लोक आहेत. కాబట్టి నేను వారితో ఆ యొక్క ప్రార్థనలో గడిపేటప్పుడు ఈ ఇటువంటి మంచి వ్యక్తులతో నేను ఉన్నానని కొంత బాధ నాలో కలిగింది. हा, दुसऱ्या दिवशी सकाळी म्हणजे प्रार्थना सुटल्यानंतर जेवण होतं. రెండవ దినము ప్రార్థన అయిపోయిన తర్వాత మళ్ళీ భోజనం ఉన్నది. हा, ते रातभरचं वचन सकाळीचं वचन मला काहीच कळलं नाही. కాబట్టి రాత్రంతా చెప్పినటువంటి వర్తమానము, ఉదయకాలం అందించినటువంటి వర్తమానము ఇవేమి నాకు అర్థం కాలేదు. एवढं समजलं की त्या दिवशी जे जेवण होतं त्या जेवणाचं जे भाजी होती का नाही चिकन होतं. కాబట్టి ఏదైతే భోజనం సిద్ధపరిచి ఉన్నారో భోజనంలో వడ్డించినటువంటి ఆ యొక్క కూర చికెన్, కోడి కూర అయి ఉన్నది. तरी ती जेवण करताना ती इतकं मला किळस वाटायची की एक काहीतरी घाण आहे. కాబట్టి ఆ యొక్క భోజనము సిద్ధపరిచేటప్పుడు కూడా నాకెంతో కొద్దిగా అసహ్యకరంగా ఉన్నది. ఇదేదో విచిత్రంగా ఉండేదని. आणि ज्या वेळेला मी थोडंसंच खाल्लं आणि हाय असं ठेवून टाकलं. నేను కొంత మాత్రమే భుజించి తర్వాత అట్లాగే వదిలిపెట్టి ఉన్నాను. त्याच्यानंतर ज्या आजपर्यंत आमचे बंधू नतानियल, ఆ తర్వాత ఈ రోజు వరకు సోదరుడు నతానేల్ గారు, त्यांच्याने माझे सारखं गाठ पडायची. मी सारखं मिरजला यायचो. నేను వారితో కలిసి ఉండే सहा वाजता तिथनं कोर्टीपासून 2 किलोमीटर
उमरोज आणि तिथनं 7 किलोमीटर मसूर स्टेशन. కాబట్టి ఆ యొక్క 10 సంవత్సరాలు ఆ యొక్క ఉమ్రాజ్ నుంచి మెరేజ్ కంటే కోరటి నుంచి ఉమ్రాజ్కు 2 కిలోమీటర్లు, ఉమ్రాజ్ నుంచి మసూర్ 7 కిలోమీటర్లు. ఉదయకాలం 3 గంటలకే మేము లేచి స్నానం చేసి मंदिरात अंगणात आम्ही असायचो पूर्ण परिवार. కాబట్టి పూర్తి కుటుంబము ఈ యొక్క మెరేజ్కి వచ్చినప్పుడు మెరేజ్ సంఘంలో ఆ యొక్క మందిరంలో ఎవరు ఉండేవారు కాదు. ఆ సమయానికే మేము వచ్చేసేవాళ్ళం. त्या वेळेला सगळ्यांच्या आधी कोण यायचे तर नतानिएल ब्रदर यायचे. కాబట్టి అందరికంటే ముందుగా ఎవరు వచ్చేవారంటే సహోదరుడు నతానేల్ గారే వచ్చేవారు. हा, त्याच्यानंतर खाकी जेम्स ब्रदर होते, त्याने बी यायचे. ఆ తర్వాత సహోదరుడు కాకి జేమ్స్ గారు ఆయన కూడా వచ్చేవాడు. आणि ह्या दोघांनी आम्हाला स्थिरपणा आणि प्रभूमध्ये मजबूत केलं. हा, ते వారిరువురు మమ్మల్ని దేవుల్లో స్థిరపరిచారు, బలపరిచారు. म्हणून आज आपल्यामधून ब्रदर नतानिएल आज गेले. ह्याची दुःख बी आहे किंवा एका गोष्टीने त्यांनी जे आम्हाला मार्गदर्शन केलं याची मला आनंद पण आहे. కాబట్టి ఈ యొక్క సమయంలో సహోదరుడు నతానేల్ గారు మన మధ్య మనల్ని విడిచిపెట్టి వెళ్ళి ఉన్నాడు. దాన్ని బట్టి కొంత దుఃఖము కలిగి ఉన్నది. మా కొరకు చేసిన ప్రార్థన బట్టి కొంత కలుగుతుంది. या सर्व गोष्टी बंधूकडून आम्हाला शिकाय मिळाले आणि प्रभूमध्ये आम्ही शिस्त म्हणजे काही गोष्टी शिकल्या आणि स्थिर राहिलो. म्हणून आज तेव्हापासून आजपर्यंत मिरसे आम्हाला देवा प्रभू येशू ख्रिस्ताने या हेब्रोन मंडळीशी जोडलं. आजपर्यंत आम्हाला स्थिर ठेवलं. याबद्दल मी देवाचा आणि तुम्हा सर्वांचा मी आभार मानत आहे. కాబట్టి ఈ రోజు వరకు దేవుడు మమ్మల్ని యొక్క మెరేజ్ హెబ్రోన్లో ఉన్నటువంటి సంఘంతో జతపరిచి ఉన్నాడు, స్థిరపరిచి ఉన్నాడు. కాబట్టి దాన్ని బట్టి ప్రభువునకు అదేవిధంగా సంఘస్థులైన మీ అందరికీ నా యొక్క వందనాలు తెలియజేసుకుంటున్నాను. आमच्यामध्ये आज एक मंडळीत एक चांगला व्यक्ती, एक झाडाचा जो पेड असतो, जे बुडका असतो, असा एक व्यक्ती आज आपल्यामधून जात आहे. तर मंडळीला बी परिवाराला तर दुःख आहेच आणि मंडळीला पण दुःख आहे. ही दुःख सावरण्यासाठी परमेश्वराने आपल्याला सांत्वन द्यावं हीच माझी विनंती आहे. కాబట్టి నా యొక్క విన్నపం ఏంటంటే మన మధ్యలోంచి ఒక మొద్దుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి సంఘంలో కానీ కుటుంబంలో కానీ వెళ్ళిపోయి ఉన్నాడు. కాబట్టి దాన్ని బట్టి మన అందరి కొరకై ఒక దేవుడు ఓదార్పును అనుగ్రహించాలని దేవుని కోరుకుంటున్నాను. ప్రైజ్ లార్డ్. म्हणून बाहेरून जे कोणी आलेला आहे, बंधूबरोबर तुमची जी संगती आहे, सहवास आहे, ती तुम्ही या ठिकाणी वाटू शकता साक्षी रूपाने. प्रभूचा धन्यवाद असो. अजून एकदा मला नतानिएल अंकल बद्दल 2 गोष्टी सांगायची होती. खूप ओझं होतं. ప్రభు నామమునకు వందనములు. సహోదరుడు నతానేల్ గారి గురించి కొన్ని మాటలు చెప్పాలి. ఆ యొక్క భారము నా యొక్క హృదయంలో ఉండి ఉన్నది. जसं काल दुपारी मला फोन आला ఏ విధంగా అయితే నిన్నటి మధ్యాహ్నం నాకు ఆ యొక్క వర్తమానం తెలిసిందో, आणि सभा चालूच होता. అక్కడ ఆరాధన సభ జరుగుతున్నది. फोनवर फोन येत होता. ఫోన్ పదే పదే నాకు వస్తున్నది. काय कशाला फोन करायला लागले तर म्हणून मी साईडला गेलो आणि फोन उचलून मी सांगितलो, विचारलो काय झालं. కాబట్టి ఎందుకు పదే పదే నాకు ఆ ఫోన్ రింగ్ అవుతుందని చెప్పేసి పక్కకి వెళ్ళి ఫోన్ ఎత్తి నేను అడిగాను. असं नतानिएल अंकल प्रभूच्या महिमामध्ये झोपण्यात आलं. కాబట్టి సహోదరుడు నతానేల్ గారు ప్రభు యొక్క మహిమలో పిలువబడ్డారు. मग त्याच्यानंतर अजून एकदा एक वडील भाऊ बी फोन केला आणि असं असं झालं म्हणला. కాబట్టి అదే ఆ తర్వాత ఒక బాధ్యత గల సహోదరుడు ఫోన్ చేసి ఈ విధంగా జరిగిందని చెప్పి ఉన్నాడు. मग राहू वाटलं नाही. संध्याकाळी अजून सभा होती माझी.
కాబట్టి నేను అక్కడ ఉండాలని నాకు అనిపించలేదు. సాయంకాలం తిరిగి ఇంకొక సభ అక్కడ నేను కలిగి ఉన్నాను. मग मला व्याकुळ वाटला. కాబట్టి ఎంతో వ్యాకులత చెంది ఉన్నాను. मग वडील लोकांना सांगितलं मी संध्याकाळी सभा घेणार नाही आणि तुमच्या बरोबर येणार नाही. मला ताबडतोब मिरजाला जायचंय. కాబట్టి అక్కడ ఉన్నటువంటి బాధ్యత గల సహోదరులతో నేను చెప్పి ఉన్నాను, నేను ఆ యొక్క సభను నేను అటెండ్ చేయలేను, మీ మధ్యలో నేను ఉండలేను, నేను సాయంకాలం తిరిగి నేను మిరేజ్కి వెళ్ళాలి. तरी पण मला येताना की नाही खूप अडचण झाली. एक गाडी सुटली 8 वाजताची, दुसरी गाडी बी 9:30ची बी गाडी सुटणार होती, ती बी सुटलं असताना मी आलं नसतं. కాబట్టి మొట్టమొదటి ట్రైన్ 8 గంటల ట్రైన్ నాకు దొరకలేదు, అందలేదు. రెండో బండి 9:30కు ఉన్నది, అది ఒకవేళ ನಾನು విడిచిపెట్టబడినట్టయితే నేను వచ్చేవాడిని కాదు. मग प्रार्थना करतो, प्रभू मला जायचंय, प्रभू जायचंय. मग एक तरफ सिस्टर बी म्हणत होते, बघ माझं बी बरं नाही आणि ही ना ती काय बी असून दे, प्रार्थना कर, प्रभूची इच्छा असेल तर मार्ग सरळ करेल. కాబట్టి ప్రార్థన అయితే చేస్తున్నాను, ప్రభువా నేను అక్కడికి మెరేజ్కి వెళ్ళాలని. సహోదరి కూడా చెప్తుంది, నా ఆరోగ్యం కూడా బాగాలేదు, చూడు ఆలోచించన్నప్పుడు నేను మెరేజ్కి వెళ్ళాలని. बरोबर अर्धा तास गाडी सुटायला तेव्हा प्रभूने मार्ग उघडला. मी जसं रविवारी सभा होती ना तसंच बॅग आणि झोला असंच आलो मुंबईवरनं आम्ही. కాబట్టి ఆ యొక్క బాంబే నుంచి ఏ విధంగా అయితే ఆ యొక్క సభకు ఆరాధన సభకు వెళ్ళి ఉన్నాను, అదే విధంగా నేను ఆ షోల్డర్ బ్యాగ్ తీసుకొని మెరేజ్కి వచ్చేసి ఉన్నాను. प्रभूचा धन्यवाद हो, अजून एकदा सौभाग्य भेटला भावाला बघायला, कुटुंबाला. దేవుని యొక్క నామానికి వందనాలు చెల్లింపబడిన గాక. ఒక అవకాశము నాకు దొరికి ఉన్నది, సహోదరుని కలుసుకుంటా ఆఖరి చూపు చూసుకోవడానికి, కుటుంబాన్ని దర్శించడానికి. 5 मिनिट तुम्हाला सांगतो, भावाच्या कुटुंब सगळं इकडे माणिकनगर मध्ये होते. 5 నిమిషాల్లో మేము ముగిస్తాను. సహోదరుడి కుటుంబం అంతా మాణికనగర్ లో ఉన్నది. आणि तिला मी पाहायचा तिला आम्ही నేను వారిని చూస్తున్నప్పుడు विशेष करून तिला अगोदर पाहायचा, अगोदर एक सिस्टरला खूप पाहायचा मी. కాబట్టి సహోదరుని చూడక ముందు సహోదరుని చాలా దగ్గరగా నేను చూసేవాడిని. कारण काय माहितीये काय, त्यांची दुपारची वेळ एक नाही व्हाईट साडी घालायचा आणि एक झोला असते, ती झोला घेऊन एक दोघं सिस्टर होती, एक रत्नमची आहे आणि सिस्टर आंटी होती, दोघ जण. కాబట్టి ఆ యొక్క మధ్యాహ్న సమయంలో తెల్ల చీరలు ధరించుకొని ఆ యొక్క షోల్డర్ బ్యాగ్ బైబిల్ బ్యాగులు తగిలించుకొని సహోదరి కమలమ్మ సిస్టర్, సహోదరి దయామణి సిస్టర్ వీరిద్దరు. मी हिंदू मध्ये होतो, दुपारची वेळे गोट्या खेळायचा, दांड्या खेळायचा आणि पतंग उडवायचा, काय पाहिजे ती करायचं राहायचं. मग यांच्याकडं मी बघत होतो, जायचा कुठं बी बायबल बाईक घ्यायचा आणि पळायचा इकडं तिकडं. కాబట్టి నేను ఆ యొక్క హైందవ పరివారంలో నేను ఉండేవాడిని. చిన్నప్పుడు ఆ గోలికాయలు ఆడుకునేవాడిని. కానీ వీరిద్దరిని నేను చూసేవాడిని, వీరు మధ్యాహ్న సమయంలో బయలుదేరేవారు. कारण यांचा आणि आमचा काय संबंधच नाही. కాబట్టి వీరితో నాకు ఎటువంటి సంబంధం లేదు. कारण माझा संस्कृतमध्ये हिंदू मध्ये वाढलेलो आहे, त्यांच्या ते मार्ग वेगळं होत आहे. हिंचं काय, हिंचं बघायचं मी, हा बायबल आहे, व्हाईट साडी आहे. अंकलला जास्त बघितलं नव्हतं मी. కాబట్టి వీరిని నేను చూసేవాడిని. మా యొక్క హిందూ పరివారంలో మా సంప్రదాయాలు వేరు, వీళ్ళ సంప్రదాయాలు వేరు, బైబిల్ ఉన్నది, ఆ విషయాలు నాకు తెలుసు. కానీ సహోదరుని ఎక్కువ చూసేవాడిని కానీ సహోదరుని ఎక్కువ చూసేవాడిని కాదు. संपर्कच नव्हता ना. కాబట్టి వారితో ఎటువంటి పరిచయం నాకు లేదు. 95 मध्ये परमेश्वर माझ्या बरोबर बोलायला चालू केला. కాబట్టి 95వ సంవత్సరంలో దేవుడు నాతో మాట్లాడడం మొదలుపెట్టి ఉన్నాడు. 95 गेला, 96 गेला, 97 मध्ये परमेश्वर म्हणला, यो आता असं सुधारणार नाही, माझा फटकेच पाहिजे लिहिला. కాబట్టి 96, 97లో మామూలుగా నాతో నా యొక్క మాట వినడు, కొంత దెబ్బలు పడాలని దేవుడు కోరుకుని ఉన్నాడు. 97 मध्ये तुम्हाला सांगतो, ही मंडळी आहे की नाही, जसा मी कोमामध्ये गेलो होतो, ही मंडळी येऊन आहे की नाही माझ्या घरात येऊन सगळी लोक, बहिणी लोक, भाव लोक आणि सगळे आंटी बी आली होती, सगळी लोक येऊन आहे की नाही आमच्या घरात प्रार्थना करून गेली. కాబట్టి నేను కోమాలో ఉన్నప్పుడు ఈ పూర్తి సంఘము, సహోదరులు, సహోదరులు, అదేవిధంగా సహోదరు కమలమ్మ అంటే వారు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసేవారు. मी बरं झाल्यानंतर माझी आई विचारली, अरे तुला माहित आहे का बाबा की मंडळी लोक येऊन प्रार्थना करून गेली तुला. కాబట్టి నేను ఆ యొక్క బాగా అయినప్పుడు నా తల్లి నన్ను అడిగింది, ఆ యొక్క సంఘస్థులు వచ్చి నీ కొరకు ప్రార్థన చేశారు, నీకు తెలుసా? तेव्हा माझा विश्वास वाढू लागला. అప్పుడు నా యొక్క విశ్వాసము వృద్ధి చెందుతున్నది.
मी खरं सांगतो, जी एवढं लोक मला प्रभूमध्ये आणलं ना, कुणीही आता सध्या नाही आहेत. आता पहिले तरुण होते, लग्न झालं, कुटुंब झालीत, वेगवेगळे संसार वेगवेगळ्या ठिकाणी आहेत आता. కాబట్టి ఎవరైతే నన్ను ప్రభువులో నడిపించున్నారో ప్రస్తుతం లేరు. వారి యొక్క వివాహాలు జరిగి వారు వేరే వేరే ప్రదేశాల్లో వారు ఉండిన్నారు. आता प्रभूचा धन्यवाद.
భక్త తెలుగు మరి. చెప్పినాడు. పరిచయం చేసినాడు కనుకనే దేవుడు తనను ఇప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క బాధలు, ఆయనకు పోయిన సంవత్సరం నుండి కూడా ఆపరేషన్ అయ్యి ఎన్నో మరి ఇబ్బందుల్లో ఉంటున్నప్పుడు కూడా ఎప్పుడు కూడా మందిరానికి ఇడిచిపెట్టేవాడు కాదు. ఇక లాస్ట్ వీక్ ఒకటి, ఈ వీక్ ఈ 2 వారాలే మాత్రం ఆయన రాలేదు మందిరానికి. కానీ ఆయన కూడా ఏనాడు కూడా మందిరానికి ఆయన వదిలిపెట్టేవాడు కాదు, మందిరం విడిచి ఎక్కడ కూడా పోయేటోడు కాదు. ఎంతో నమ్మకంగా సేవ చేసినాడు కనుక
దేవుడు మరి వారి కుటుంబాన్ని, వారికి ఇచ్చినటువంటి మరి కుమారుడు, కోడలు, మరి వారి పిల్లలు, వారందరికీ కూడా ఆయన లేని కొరతను మరి దేవుడు తీర్చినట్లుగా మనం ప్రార్థించుకున్నాం. ఈ సమయం ఇచ్చినటువంటి యొక్క మరి సందర్భాన్ని బట్టి ఇచ్చినటువంటి అవకాశాన్ని దేవుడు నాకు సాయం చేయండి. ప్రభునాన మీ అందరికీ నా వందనములు. ఈ దినము ఈ విధంగా సహోదరుడు గురించి సాక్ష్యం ఇస్తానని నేను అనుకోలేదు, కానీ దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క తలంపులు, దేవుని యొక్క ఆలోచనలు, ఆ యొక్క సమయం మనము ప్రశ్నించేవారం కాదు. అయినప్పటికీ దాసుడితో నాకున్న అనుభవాల్ని, నాకున్న అనుబంధాన్ని, నాతో ఆయనతో నేను కలిసి చేసిన కొంత ఆ యొక్క యాతను బట్టి మీతో కొన్ని విషయాలు పంచుకోవాలని ఆశిస్తున్నాను. 1987లో నేను మ్యారేజ్కి వచ్చాను. 90లో నాకు వివాహం జరిగింది. 90 నుంచి నేను ఈ యొక్క హెబ్రోను ఈ యొక్క సంఘానికి వచ్చేవాడిని. ఆ సమయంలో నేను ప్రభువులో లేను. నా యొక్క విధి విధానాలు వేరుగా ఉండేవి. అయినప్పటికీ సహోదరి కమలమాంటి నాకు, నా భార్యకు వారు ఎంతగానో ఆత్మీయంగా మేము ముందుకు వెళ్ళటానికి, దేవునిలో బలపడటానికి, దేవునిలో స్థిరపడటానికి సహోదరి కమలమాంటి, అదేవిధంగా సహోదరుడు మతయాంకులు మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించేవాళ్ళు. ఎన్నో విషయాల్లో నేను ఒక తండ్రిగా ఆయనతో ఆవేశంతో మాట్లాడినప్పటికీ ఆయన ఎన్నో విషయాలు చాలా ఓపికగా, సమాధానంతో తిరిగి తనే నా దగ్గరకు వచ్చి నన్ను హక్కును చేర్చుకొని, నేనెంత దూరంగా ఉన్నప్పటికీ ప్రేమతో నన్ను దగ్గర తీసుకొని తిరిగి ఆ యొక్క దేవుని యొక్క ప్రేమలో నన్ను నడిపించేవాడు. కాబట్టి ఆ యొక్క 93వ సంవత్సరంలో నేను బాప్తిసం తీసుకోవాలని అనుకున్నప్పుడు, బాప్తిసం తీసుకుండా నన్ను ప్రోత్సహించినప్పుడు సహోదరుడు జీ జాన్ గారి ద్వారా బాప్తిసం తీసుకోవాలనుకున్నాం. కానీ ఆ సమయంలో కొన్ని విషయాలను బట్టి నన్ను బాప్తిసం తీసుకోవడానికి ఆపేశారు. అప్పుడు సహోదరుడు కొంత మోక్షానంద బ్రదర్ కూడా బెంగళూరు నుంచి వచ్చినప్పుడు, అదేవిధంగా ఆ సమయాల్లో సహోదరుడు అనిల్ గారు కూడా మాతో కూడా మా మధ్యలో పరిచయం చేసేవాడు. కానీ ఎక్కువగా సహోదరుడు నతయాంకులే మాతో ఆ యొక్క బాప్తిసం కొరకై నన్ను సిద్ధపరిచి, నన్ను ప్రోత్సహించి, నన్ను బలపరిచి, బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చట కొరకై నన్ను తయారు చేసి ఉన్నాడు. ఆ తర్వాత సహోదరుడు మోక్షానందం గారి ద్వారా ఒక 12 మంది మేము బాప్తిసం తీసుకోవడం జరిగింది. ఆ దినం నుంచి సహోదరుడు అనిల్ బ్రదరు మా మధ్యలో పరిచర్య చేస్తూ ఉండేవాడు. పరిచర్యలో ఆయనతో ఉన్నప్పుడు ఆ యొక్క ఏదైతే నేను ఇప్పుడు తర్జుమా చేసి ఉన్నానో ఆ యొక్క తర్జుమాలో చేయబడే మెలకువలు కూడా సోదరుడు నతయాంకులే నాకు నేర్పించి ఉన్నాడు. మరాఠీ నుంచి తెలుగులోకి, తెలుగులో నుంచి మరాఠీలో చెప్పే ఆ యొక్క విషయాన్ని బట్టి ఎన్నోసార్లు నన్ను ప్రోత్సహించి, నా కొరకు ప్రార్థించి నన్ను బలపరిచేవాడు. అదేవిధంగా ఎంతగానో ఆయన సతీమణి కమలమాంటి మాకు, నేను, నా భార్య మమ్మల్ని ఇద్దరిని ఎంతగానో ప్రేమించి మమ్మల్ని తమ ఇంట్లో పెట్టుకొని ఒక్కొక్కసారి మాకు భోజనము, తర్వాత ఉదయం నాష్ట, ఎన్నో విధాలుగా మమ్మల్ని ఆదుకొని మమ్మల్ని ఈరోజు ప్రభువులో స్థిరంగా ఉన్నామంటే
దేవుడు వారి ద్వారా మా పట్ల చూపించిన ప్రేమను బట్టి. కాబట్టి ఆ యొక్క సహోదరుడు మన మధ్యలో లేనటువంటి ఆ యొక్క విషయం ఎంతో గంభీరమైనది. దేవుడు వారి యొక్క కుటుంబానికి, అదేవిధంగా వారి యొక్క కుటుంబ సభ్యులకు, అదేవిధంగా సంఘంలో ఉన్నటువంటి మాకు కూడా అదెంతో ఆ యొక్క ఖాళీని ఎవరు భర్తీ చేయలేరు. కాబట్టి రాబోయే దినాల్లో దేవుడే ఆ యొక్క విషయాన్ని సరిచేయాలి. ఒక వాక్యం చదువుకుందాము. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. నీతి మార్గములను అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరమును ప్రకాశించెదరు. దానియేలు పుస్తక్ 12వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి ప్రియులారా, ఆయన ఆ విధంగా మమ్మల్ని నడిపించాడు. కాబట్టి నా యొక్క ఊహ ప్రకారము ఆయన ఆకాశంలో ఒక నక్షత్రంగా ఉంటాడని నేను అనుకుంటున్నాను. దేవుడి యొక్క చిన్న సాక్ష్యం దీవించును గాక. या दुपारच्या वेळामध्ये సోదరుడు आमच्या बंधू नतनियल మరి ఆయన భూస్థాపన కొరకై ఇక్కడ మనం అందరము మరి సమకూర్చబడుతూ వచ్చినాం. त्यांच्या भूस्थापनेच्या कार्यक्रमाला आम्हा सर्वांना एकत्र करण्यात आलेला आहे. ప్రియులారా, ఇంతవరకు సాక్ష్యాలు వింటూ వచ్చినాం. आतापर्यंत त्यांचे व्यक्तिगत साक्ष आम्ही ऐकत आलेलो आहोत. మరి ప్రియులారా, మనందరం కూడా తనతో తన కుటుంబంతో ఉన్న అనుభవం ఎరుగుదుము. आणि आम्ही आमच्या सर्व कुटुंब यांचा सर्व आम्ही देखील साक्ष आम्ही पाहत आलेलो आहोत. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయమున या दुपारच्या या वेळामध्ये వారి యొక్క జీవితములు त्यांच्या जीवनामध्ये మనకు మరి ఎంతగానో ఆదర్శకరంగా ఉన్నాయి. आणि त्यांचं जीवन आम्हाकरिता एक आदर्श असं राहिलेलं आहे. కనుక వారి గురించి సాక్ష్యాలు విన్నప్పుడు त्यांनी त्यांच्याबद्दल देण्यात आलेला हे सर्व साक्ष మనం కూడా ఎంతగానో మరి అది సిద్ధపరచబడాలా. आम्ही देखील याप्रमाणे आमची तयारी आम्ही केली पाहिजे. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయమున या दुपारच्या या वेळामध्ये మరి ఈ స్థలంలో సేవ చేయడానికి నేను కూడా పంపబడినాను. आणि या ठिकाणी या प्रांतामध्ये मला देखील सेवा करण्याकरिता यात पाठवण्यात आलं. నాకు ముందుగా అనేక మంది సేవకులు ఉంటూ వచ్చినారు. आणि माझ्या अगोदर देखील पुष्कळ जे सेवक आहेत सेवा करून गेलेले आहेत. వారందరితో కూడా కలిసి సేవ చేస్తూ వచ్చినాడు. आणि त्या सर्वांबरोबर मिळून बंधू सेवा करत आलेले आहेत. నాతో కూడా కలిసి పని చేస్తూ వచ్చినాడు. आणि बंधू बरोबर కూడా తనకు సేవ చేయడానికి కూడా కష్టతరంగా అవుతూ వచ్చింది. आणि पुष्कळ दिवस घरातील लोक देखील त्यांची सेवा करत राहिलेले होते. పిల్లలు అయినప్పటికీ కుటుంబీకులు ప్రేమతో అన్ని కూడా చేస్తూ వచ్చినాడు. आणि कुटुंबिक लोकांमध्ये असलेले त्यांच्यामध्ये असलेलं प्रेम, हे प्रेमामुळे त्यांची सेवा देखील ते करत आलेले आहे. మానవుని జీవితం గురించి బైబిల్ ఏం చెప్తుందో క్లుప్తంగా ఒక మాట చదువుతాను. आणि मानवी जीविताबद्दल हा पवित्र शास्त्र आम्हाला काय सांगत आहे थोडक्या शब्दामध्ये आम्ही पाहूया. చూడండి, మొదటి దినవృత్తాంతములు आणि आम्ही पाहूया पहिले इतिहासाचे पुस्तक మరి 29వ అధ్యాయము आणि 29वा अध्याय. మొదటి దినవృత్తాంతాలు 29వ అధ్యాయము पहिले इतिहास याचा 29वा अध्याय 15వ వచనంలో ఈ విధంగా రాయబడింది. 15 वचनामध्ये याप्रमाणे लिहिण्यात आलं. అందరం కలిసి చదువుకుందాం. आम्ही सर्वजण मिळून वाचूया. మా పితరులందరి వలన आमच्या आपल्या सर्व पूर्वजनाप्रमाणे तुझ्या समोर उपरी व परदेशी आहोत. या भूतलावरील आमचे दिवस छायेप्रमाणे లేడు. आमची काही చదివిన లేఖనాలను మనం గమనించినట్లయితే आणि वाचलेल्या वचनामध्ये आम्ही पाहिलं तर మానవుల ఒక జీవితం గురించి మరి ఒక అనుభవంతో దావీదు రాస్తా ఉన్నాడు. आणि मानवी जीविताबद्दल एक चांगलं उद्देशाने हा दावीद राजा तो लिहत आहे. ఏమని అంటున్నాడు? काय म्हणून म्हणत आहे? మా పితరులందరి వలనే आणि आमचे जे सर्व जे पूर्वज आहेत మేము కూడా आम्ही देखील మరి పరదేశులము, आम्ही देखील परदेशी आहे. అతిథులము.
आम्ही या भूतलावरती उपरी आहे. మా యొక్క నివాసము భూమి మీద या भूतलावरती जे आमचा निवास आहे ఎటువంటిదంట कसं आहे నీడ అంత అస్థిరము. आणि छायाप्रमाणे ते आहे కాబట్టి స్థిరముగా ఉండేవాడు ఎవరు లేరు. आणि स्थिर राहणाऱ्या या जगामध्ये कुणी नाही. కాబట్టి నతనేలన్న కావచ్చు, దానికి ముందు తనతో కలిసి పని చేసిన పరిచర్య చేసినటువంటి బాధ్యత గల సహోదరులు పెద్దలు అయినటువంటి వారు ఆఖరి వాడు. आणि त्यांच्या नतनेल बंधू असो आणि त्यांच्या अगोदर जे प्रभूमध्ये गेलेले ते सर्व वडील. ते लोक वडील मंडळीचे वडील लोक ते दिक असो మరి వారందరూ గతించినారు. ते सर्वजण असं निघून गेलेले आहेत. వారి తరంలో ఆఖరిగా నిలబడి ఇంతకాలము మన మధ్యలో ఉంటూ వచ్చినాడు. आणि हा शेवटचा हा वडीलदार होता. आतापर्यंत तो या मंडळीमध्ये राहून तो सेवा करत आलेला आहे. 1979వ సంవత్సరం డిసెంబర్లో బల్ల ప్రారంభము దైవజనుడు అమృతరాజు గారు ఈ స్థలంలో ప్రారంభించబడతా వచ్చింది. आणि 1979 मध्ये हा इथे मेची स्थापना करण्यात आलेली आहे. మరి ఆ దినములలో మరి బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చి సంఘంలో చేర్చబడినవాడు. आणि त्या दिवसामध्ये आपलं व्यक्तिगत साक्ष देऊन बाप्तिस्मामध्ये साक्ष दिलेला हा नतनेल बंधू आहे. మందిరంలో సంఘంలో చేర్చబడినాడు. आणि मंडळीमध्ये त्यांना एकत्र करण्यात आलं. తన పితరులు తనతో వారు అందరూ కూడా మరి వెళ్ళిపోతూ వచ్చినారు. आणि ते पूर्वज होते त्याच्या बरोबर काम करणारे ते सर्व निघून गेलेले होते. స్థిరముగా ఉన్నవాడు ఎవరు కూడా లేరు. आणि स्थिर राहणारे कोणी देखील नाही. కాబట్టి ఇక్కడ కూర్చున్నవారు म्हणून इथे बसणारे प्रत्येक जण ప్రభు హెచ్చరిస్తా ఉన్నాడు, प्रभू आम्हाला काय बोलत आहे. మనము కూడా అస్థిరులమే. आम्ही देखील या जगामध्ये अस्थिर राहणारे लोक మనము आहोत. ఈ భూమి మీద మనవన్నీ కూడా అస్థిరమైనవే. आणि या जगामध्ये जे काही आहे ते सर्व अस्थिर असंच आहेत. పౌలు అంటా ఉన్నాడు, प्रेषित पौल म्हणतो మరి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో दुसरी कोरिंथी पत्र 5 अध्याय आणि पहिल्या ఇక్కడ वचनामध्ये ఉన్న గుడారములన్నీ కూడా అస్థిరమైనయే. आणि इथे असलेले सर्व मंडप जे डेर आहेत ते अस्थिर असं आहे శిథిలం అయిపోయేటివి. आणि ते नाश होणारे आहेत. కనుక ప్రియులారా, మనకు స్థిరమైనది ఎక్కడ ఉందంటే आम्हाला स्थिर असणारा हे नगर कुठे आहे. స్థిరమైనది, ते स्थिर असलेलं నిశ్చలమైనది आणि ते सर्व काळिक राहणार ప్రియులారా, అది ప్రభు దగ్గరనే ఉంది. आणि ते प्रभूकडेच आहे. ఇవన్నీ కూడా అస్థిరమైనవే. आणि या भूतलावरती सर्व अस्थिर మన असणारे आहेत. యొక్క జీవితం కూడా అస్థిరమైనది. आमचं जीवन देखील अस्थिर राहणारे आहे. అయితే స్థిరమైనటువంటిది पण स्थिर राहणारा ప్రియులారా నిత్యత్వము ఒకటే. आणि सर्व युगानुयुग राहणारा ते एकच. మరి ప్రియులారా, ప్రభుతో ఉండటం ఆ యొక్క ప్రభు మన కొరకు నిర్మించినటువంటి పట్టణమే. आणि जे सर्व काळ राहणारा जे प्रभू आम्हासाठी तयार केलेले ते नगर असं आहे. కాబట్టి ప్రతి వారు కూడా గ్రహించవలసింది ఏంటంటే आणि प्रत्येक जण काय समजून घ्यायचं आहे म्हटलं तर నీ గుడారం శిథిలము అయిపోవచ్చు, లేదా నువ్వైనా శిథిలము కావచ్చు. तुमचं बांधलेला हा निवासस्थान ते देखील पडून जाऊ शकतो. तुम्ही देखील एक दिवस या भूतलावरती नाहीसे असे होऊ शकतो. ఏదైనా జరిగినప్పటికీ आणि काहीच देखील घडलं तरी నీకంటే ఒక స్థిరమైన దాన్ని ఏర్పరచుకోవాలా. तुम्हासाठी एक स्थिर असलेलं निवासस्थान तुम्ही स्वतः तयार करून घेतलं కాబట్టి पाहिजे. స్థిరమైనది నిత్యత్వంలో ఉంది. आणि स्थिर असलेलं ते सर्व काळी युगामध्ये आहे. మరి ప్రభువే దాన్ని నిర్మిస్తూ వచ్చినాడు. आणि स्वतः प्रभू ते निर्माण केलेलं आहे. కనుక ఆ స్థిరమైన దానికి నువ్వు వెళ్ళాలంటే आणि ते स्थिर असलेल्या त्या नगराकडे तुम्हाला जायचं असेल ప్రియులారా, నీవు యొక్క పాపంలో క్షమించబడాలా. तुमचे पापांची क्षमा झाली पाहिजे. నీ దోషంలో నుండి నువ్వు కడగబడాలా. तुमचे सर्व दुष्कर्म ते पुसून टाकले पाहिजे. కనుక నీ పాపంలో క్షమించబడ్డానికి तुमच्या पापांची क्षमा होण्याकरिता వాటి యొక్క దోషముల యొక్క అపరాధముల ఆ యొక్క శిక్ష నుండి నిన్ను విమోచించడానికి तुमचे सर्व दुष्कर्म तुमचे पाप तुमच्यापासून काढून घेण्याकरिता ప్రభువైన యేసుక్రీస్తు 2000 సంవత్సరం క్రితమే ఈ భూమి మీదకి మనుష్య కుమారుడుగా వచ్చి సిలువ వేయబడి అమూల్యమైన రక్తమును గార్చినాడు, సమాధి చేయబడి తిరిగి లేచినాడు. आणि प्रभू येशू ख्रिस्त 2000 वर्षापूर्वी या भूतलावरती आलं आणि त्याने आपल्या आम्हा सर्व पापी लोकांसाठी त्या वधस्तंभावरती खेळण्यात आलं, गाडलं गेलं आणि पुन्हा जिवंत झालेलं आहे आणि पुन्हा स्वर्गामध्ये ते सर्व काळ युगामध्ये ते राहायला गेलेले आहेत. కనుక నీవు నీ పాపములు ఒప్పుకొని ఆ రక్తమందు విశ్వసించినట్లయితే जर तुम्ही जर तुमचे पापांची तुम्ही पाप मान्य करून ते सोडून देणारे असेल तर ఈ అస్థిరమైనటువంటి దేహము కావచ్చు, మరి గుడారం కావచ్చు విడిచిపెట్టబడిన తర్వాత आणि हे अस्थिर असणारा हा शरीर
आणि तुमचा जी निवासस्थान एक ना एक दिवस तुम्हाला सोडायचंच आहे స్థిరమైన దానిలో ప్రవేశించగలుగుతావు. आणि जे स्थिर असलेलं त्यामध्ये तुम्ही प्रवेश करू शकाल. కనుక ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు. म्हणून प्रभू येशू ख्रिस्तावरती तुम्ही विश्वास ठेवा. సహోదరుడు విశ్వసించినాడు, बंधूने विश्वास केलं, ఇప్పుడు స్థిరమైన నివాసంలో ప్రవేశించినాడు. आता तो स्थिर असलेल्या निवासामध्ये तो गेलेला आहे. ఈ యొక్క సహోదరుడు మన మధ్యలో చనిపోయిన మరి ఆ భూస్థాపన కొరకై ఉన్నటువంటి ఈ సహోదరుని గురించి आणि या भूस्थापना करिता या बंधू करिता మరి మనం ఏ విధంగా మరి ఆలోచించవచ్చు? आणि कुठल्या प्रकारे आम्ही विचार करू शकतो. ఎవరైనా हा व्यक्ती कोण आहे? ఎటువంటి వ్యక్తి? हा व्यक्ती कसा होता? 2వ సమూయేలు గ్రంథము दुसरे शमूएलाचे 2వ पुस्तक అధ్యాయము, 2వ अध्याय, 2వ సమూయేలు గ్రంథము दुसरे शमूएल క్షమించండి 3వ అధ్యాయము क्षमा करा 3रा अध्याय మరి 38వ వచనము. आणि 39व वचन. దయచేసి అందరం కలిసి చదువుకుందాము. कृपया करून आम्ही सर्वजण मिळून 38 वचन 38 वचन, 3:38. 3रं अध्याय आणि 38 वचन. दुसरं शमूएल ఏమంటా 3रा अध्याय, రాజు 38 తన वचन. సేవకులను పిలిచి వారితో ఇలాగ సెలవిచ్చెను, నేటి దినమున పడిపోయిన వాడు ఇశ్రాయేలు వారిలో ప్రధానుడు, పెద్దలలో ఒకడు అని మీకు తెలిసే ఉన్నది. కాబట్టి దావీదు అంటా ఉన్నాడు, दावीद राजा म्हणत आहे, అబ్నేరు చనిపోయినప్పుడు अब्नेर जेव्हा त्याचा मृत्यू झालं, ఇశ్రాయేలుతో ఆయన సెలవిచ్చినటువంటి మాట ఏంటంటే, इस्रायली लोकांबरोबर त्यांना सांगण्याची गोष्ट काय होती? నేటి దినాన మీ మధ్యలో చనిపోయింది ఎవరో తెలుసా? आजच्या दिवशी तुमच्यामध्ये जे जग सोडून निघून गेलेला तो व्यक्ती कोण आहे तुम्हाला माहित ఈ आहे का? పడిపోయిన వారు ఎవరో మీకు తెలుసా? हा जो पडलेला व्यक्ती कोण आहे तुम्हाला माहित आहे ఈయన का? ఇశ్రాయేలులో ప్రధానుడు, हा इस्रायलीचा एक सरदार आहे. పెద్దలలో ఒకడు. हा मोठ्यांपैकी एक आहे. సంఘము స్థాపించబడిన తర్వాత आणि मंडळीची स्थापना झाली तेव्हापासून మరి ఇక్కడ మరి కొంతమంది పెద్దలుగా ఏర్పరచబడుతూ వచ్చినారు. आणि थोडे मोठे लोक यांचा नेमणूक करण्यात आलं. సరే నుండు అయిపోయింది కదా, అడిగి పో. కాబట్టి ఏమంటా ఉన్నాడు? काय म्हणत आहे? ప్రియులారా, ఈయన ప్రముఖుడు, हा तर एक प्रमुख ఈయన सरदार आहे. ముఖ్యమైనటువంటి వాడు, हा तर मुख्य असलेला एक व्यक्ती పెద్దలలో आहे ఒకడు. आणि मोठ्यांपैकी एक आहे. కనుక పెద్దల దైవజనులు మరి ఫిలిప్ గారు వారి ద్వారా ప్రార్థించబడి సంఘములో పెద్దలలో ఒకటిగా ఎంచబడి సంఘమునకు క్షేమమునిచ్చినటువంటి వాడు. आणि मोठे जे हेब्रोन मध्ये आहेत फिलिप ह्यांच्याद्वारे ह्या बंधूचा नेमणूक करण्यात आला. एक वडीलदार म्हणून या हेब्रोन प्रार्थना घरासाठी त्यांचा नेमणूक करण्यात आलेला आहे. కాబట్టి గ్రహించవలసినటువంటి మాట ఏంటంటే, समजून घेण्याचं गोष्ट काय आहे? ఈయన సాధారణమైన వ్యక్తి కాదు, हा साधारण व्यक्ती नाही. ఈయన చాలా ప్రముఖమైనటువంటి వాడు. हा फार प्रमुख असलेला व्यक्ती 2వ आहे. రాజుల గ్రంథము दुसरे राजाचे ఇక్కడ पुस्तक. ఒక సందర్భంలో ఎలీషా చనిపోయే సందర్భంలో आणि इथे एलिशा मरण त्याचा मृत्यू होत असताना మరి 14వ వచనంలో 13వ అధ్యాయం 2రా రాజా 13 అధ్యాయ दुसरं राजाचा 13वा अध्याय 14వ వచనము. आणि 14वा वचन. ఇక్కడ మరి ఎలీషా మరణకరమైనటువంటి దినాలలో आणि एलिशाच्या मरण पावत ఇశ్రాయేలు असलेल्या రాజు అతని समयमध्ये ఎద్దుకు వచ్చి आणि इस्रायली लोकांकडे येऊन म्हणत आहे, ఏమంటున్నాడంటే, काय म्हणत आहे? అతని యొద్దకు వచ్చి त्याच्याकडे येऊन అతన్ని చూచి त्याला पाहून కన్నీరు విడిచుచు, आणि तो रडत आहे, నా తండ్రి నా తండ్రి. हे माझ्या बापा, हे माझ्या बापा. కాబట్టి ఎవరు ఈ వ్యక్తి? हा व्यक्ती कोण आहे? ఆయన ప్రవక్త. तो संदेश आहे. అయితే ఇశ్రాయేలీలకు पण इस्रायली लोकांकरिता ఎట్లున్నాడు? कसं होता? माझा బాపు, हे माझा बाप, हे माझा నా बाप, తండ్రి. माझा पिता. ఉదయకాల మధ్యాహ్న సమయమున या दुपारच्या वेळामध्ये ఈ యొక్క మహిమలో పిలువబడినటువంటి సోదరుడు నతానేలు आणि देवाच्या गौरवमध्ये बोलवण्यात आलेला हा ఎవరు? नतानेल बंधू. ఆయన ఏమై ఉన్నాడు? तो कोण आहे? तो ఆయన कसा व्यक्ती గురించి आहे? మనము ఏమని చెప్పుకోవచ్చు? त्यांच्याबद्दल आम्ही काय म्हणू शकतो? ఈయన తండ్రి, हा पिता आहे. ఆయన తండ్రి, हा तर पिता आहे. ఇశ్రాయేలులకు తండ్రి. इस्रायली लोकांचा पिता आहे. ఆయన ఇశ్రాయేలుకు రథము, आणि इस्रायली लोकांकरिता हा रथ आहे. వారికి రౌతు వంటి వాడు. आणि त्यांना रौशाप्रमाणे हा व्यक्ती నిజమే, आहे.
మరి म्हणूनच సంఘం స్థాపించబడిన తర్వాత నుంచి आणि मंडळी स्थापना झाले तेव्हापासून సహోదరుని యొక్క జీవితము आणि बंधूचा जीवन సంఘమునకు मंडळी करता ప్రియులారా ఆయన ఒక తండ్రిగానే ఉంటా వచ్చినాడు. तेव्हापासून एक पिताप्रमाणे एका बापाप्रमाणे तो राहिलेला आहे తనతో పాటు ఉన్నటువంటి ఆ యొక్క పెద్దలంతా గతించిపోయినప్పటికీ आणि त्याच्याबरोबर असणारे सर्व जे वडीलधार ते निघून गेलेले असताना ఈయన మటుకు ఇంతవరకు మనతో కూడా ఉండి आणि हा आतापर्यंत आमच्यामध्ये राहिलेला होता ప్రియులారా ఒక తండ్రిగా సంఘమునకు आणि एक वडीलधार म्हणून एक बापा म्हणून हा मंडळीला రథముగా एका रथाप्रमाणे ఒక రౌతుగా ఉన్నాడు. आणि एका रौशाप्रमाणे ते కనుక होते రౌతు ఏంటి పని? आणि रौत म्हटलं तर काय त्याचं काम రథమును నడిపించడం, आणि रथाला चालवणारा సంఘాన్ని నడిపిస్తూ వచ్చినాడు. आणि मंडळीला चालवलेला आहे ప్రియులారా అది ఎంతో కఠినమైనటువంటిది ఆ రథము. आणि रथ फार कठीण आहे ప్రియులారా ఒక రౌతు దానికి. आणि त्याला एक रौत आहे ప్రియులారా ఆ యొక్క ఎలీషా ఎటువంటి వాడు? हा एलिशा कसा आहे మనకు మన మధ్యలో మన దినాలలో आमच्यामध्ये आमच्या दिवसांमध्ये తండ్రిగా మాత్రమే కాదు आणि वडील म्हणूनच ఆయన नाही ఒక రౌతుగా ఉంటా వచ్చినాడు. आणि एक रौत म्हणून देखील होता ప్రియులారా ఏంటి తండ్రి యొక్క పని? आणि वडिलाचं काम నేటి काय సంఘ आहे దినాల్లో ఈ విధంగా అందరూ మరి వృద్ధాపంలో గతించిపోతూ ఉంటే आणि सर्वजण वृद्धावस्थेमध्ये हे जग सोडून निघून जात असताना సంఘం యొక్క పరిస్థితి ఏంటి? आणि मंडळीची परिस्थिती काय పౌలు అంటా ఉన్నాడు, प्रेषित पौल म्हणतो కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక पहिले करिंथी राजपत्र 4వ అధ్యాయము 4th अध्याय 15వ వచనము आणि 15వ वचन ఏమంటున్నాడంటే, काय म्हणत आहे క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నాను, आणि उपदेशक तुमच्यामध्ये 10,000 असतील తండ్రులు లేరు. आणि पित्यासारखे कोणी नाही పిల్లరా ఈనాడు సంఘము ఎవరిని కోల్పోతా ఉంది? आज मंडळी कुणाला गमवत आहे ఎందుకు స్వరూపు ఏడుస్తున్నాడు? का हा स्वरूप बंधू रडत आहे ఎందుకు ఏడుస్తున్నారు వాళ్ళు आणि అంటే, ते लोक का रडत आहेत తండ్రిని మేము కోల్పోయినాం, आम्ही आमच्या वडिलाला गमवलेला आहोत మా రౌతును మేము కోల్పోయినాం. आमच्या रौताला आम्ही गमवलेला మమ్మల్ని आहोत నడిపించేవాడు आणि रथाला चालवणारा మాకు తండ్రిగా ఉన్నాడు, ఆదరణగా. आणि आम्हाला वडील म्हणून आमचा आधार करणारा असा నేటి होता దినాల్లో కుటుంబాలలో తండ్రులుగా మనం ఎంతో మంది ఉన్నప్పటికీ आणि आमच्या कुटुंबामध्ये वडील म्हणून कितीतरी आम्ही लोक आहोत సంఘములో మనము మన యొక్క స్థానం ఏంటి? आणि मंडळीमध्ये आमचं स्थान काय आहे సంఘములో తండ్రులు లేని స్థితికి దిగజారిపోతా ఉంది. आणि मंडळीमध्ये वडीलदार नसून मंडळीची स्थिती बिघडून जात ఈ आहे యొక్క మృతదేహము हा जो मृतदेह ఇప్పుడు మనతో ఏమి మాట్లాడుతుందంటే, आता आमच्या बरोबर काय बोलत आहे ఏంటి మనం హెచ్చరిస్తూ వచ్చిందంటే, काय आमच्याशी ते बोलत आहे నువ్వు ఉపదేశకుడువా తండ్రివా? तू एक उपदेशक आहे काय एक वडीलदार आहे వాట్ ఈస్ యువర్ రోల్ ఇన్ ద అసెంబ్లీ? आणि या मंडळीची स्थिती काय आहे మండలిలో సంఘంలో నీ యొక్క స్థానం ఏంటి? आणि या मंडळीमध्ये तुम्हाला असलेले स्थान काय సంఘానికి आहे ఎవరు కావాలా? आणि वेळामध्ये कोणाची गरज आहे ఎవరు అవసరము? कोण गरजेचं ఈనాడు आहे అనేక మంది ఉపదేశకులు ఉన్నారు కానీ आज पुष्कळ लोक उपदेशक आहेत అని మరి తండ్రులు లేరు. पण वडील नाहीत ఏంటి తండ్రి యొక్క పని? आणि वडिलाचं काम काय आहे చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక पाहूया पहिले करिंथीकरास पत्र 3వ అధ్యాయము याचा 3रा अध्याय మొదటి వచనం 2వ వచనము. दुसरं वचन పౌలు కొరింథీయులతో అంటా ఉన్నాడు, प्रेषित पौल करिंथीकरास मंडळीला म्हणतो అప్పటిలో మీకు బలము చాలకపోయినందున तेव्हा तुमच्या मध्ये बळ हे पुरेसे नव्हते పాలతోనే మిమ్మల్ని పెంచి తిని. आणि या दुधा देऊनच तुम्हाला ఏంటి तुला वाढ తండ్రి యొక్క केलेला आहे బాధ్యత? आणि मंडळीमध्ये असलेली जबाबदारी ఏంటి काय తండ్రి యొక్క పని? आणि हा वडिलाचं काम काय ఏందంట? काय आहे ఏంటి? काय आहे పోషించడము. आणि या मंडळीला पोषण देणे బిడ్డలను పోషించడము. आणि या मंडळीमध्ये असलेल्या लोकांचं पोषण करणे కనుక ఒక తండ్రి యొక్క బాధ్యత అది. आणि एक वडील जबाबदारी असलेला हे त्याची ఎంతో जबाबदारी आहे పోషిస్తున్నాడు ఇప్పుడు. आणि कशाने ते त्यांचं पोषण करत आहे పాలతో పోషిస్తున్నాడు. आणि दुधाने त्यांचं पोषण करत ఏం आहे పాలతో పోషిస్తున్నాడు? आणि कुठल्या दुधाने त्याचे पोषण करत आहे వాక్యమును నిర్మలమైన పాలు. निर्मळ असलेला हा वचनाने మరి ఈనాడు దేవుని యొక్క సంఘానికి आज या मंडळीला ప్రియులారా పోషించేవారు కావాలా?
आणि पोषण करणाऱ्याची गरज आहे ఎటువంటి పోషణను అందించాలంటే आणि कुठलं पोषण मंडळीला दिलं पाहिजे అది నిర్మలమైనటువంటి పాల చేత పోషించాలి. आणि निर्मळ असलेलं दूध देऊन मंडळीचं पोषण करणारे व्यक्ती ఇది पाहिजे తండ్రికి ఉన్నటువంటి కర్తవ్యం ఇది. हे वडिलाला असलेला हा जबाबदारी आहे అనగా సేవకులు లేని దినాల్లో కావచ్చు, आणि सेवक नसलेले दिवसामध्ये असो సేవకులు ఉన్నటువంటి దినాల్లో కావచ్చు, आणि सेवक असलेल्या दिवसामध्ये किंवा असो సోదరుడు हा बंधू ప్రియులారా సంఘమును या मंडळीला వాక్యమైన పాల చేత वचनाच्या या पोषणाने వారిని పోషిస్తూ వచ్చినాడు. त्यांचं पोषण करत आलेलं వారిని आहे అట్లా పోషించినాడు గనకనే आणि असं त्यांनी पोषण करत ఈ आलेलं आहे దినాన म्हणूनच. అనేక మంది మరి పరిచారకులు చేయబడగలుగుతా వచ్చినారు. आणि आजच्या दिवसामध्ये पुष्कळ सेवा करणारे वचन देणारे लोक उभे झालेले आहेत కనుక ఇది తండ్రి యొక్క బాధ్యత. हे वडिलांची असलेली जबाबदारी రెండవదిగా दुसरं ఎబ్రీయులకు రాసినటువంటి పత్రిక एब्रिकर आसपत्र తండ్రి యొక్క పని या वडिलाचं काम 12వ అధ్యాయము, एब्रिकर आसपत्र 12वा अध्याय ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయము एब्रिकर आसपत्र 12वा अध्याय 7వ వచనము. आणि 7वं वचन తండ్రి శిక్షింపని కుమారుడెవడు? आणि शिक्षा सहन करावी म्हणून कोण आहे కాబట్టి తండ్రి శిక్షించని కుమారుడెవడు? आणि ज्याला बाप शिक्षा करीत नाही असं తండ్రి कोण యొక్క आहे బాధ్యత పని ఏంటంటే आणि जबाबदारी असलेल्या वडिलाचं काम काय आहे పిల్లలను శిక్షించడము, आणि मुलांना तो शिक्षा करणे వారిని మరి సరిచేయడము. శిక్షించడం అంటే आणि शिक्षा देणे म्हटलं तर त्यांना व्यवस्थित అంటే करणे గద్దించడము, आणि त्यांना चेतावणी అంటే देणे బుద్ధి చెప్పడము. आणि त्यांना चांगली गोष्ट बुद्धीची తండ్రి యొక్క वचन పని, देणे తండ్రి యొక్క బాధ్యత हे वडिलांची जबाबदारी त्याची जिम्मेदारी आहे కేవలం పోషించడమే కాదు, फक्त त्यांचं पोषण करणेच नाही ఇప్పుడు శిక్షించే విషయాల్లో కూడా బాధ్యత కలిగిన వాడు. आता शिक्षा करण्यासाठी देखील त्यांना जबाबदारी आली కనుక होती. నా సహోదరుడు జీవితము आणि हा बंधूचा हा जीवन పిల్లల వాక్యంతో పోషిస్తూ వచ్చినాడు. आणि वचनाने मंडळीचं पोषण అదే करण्यात आलं సమయంలో ఆయన శిక్షిస్తూ కూడా వచ్చినాడు కొంతమందిని, आणि त्याप्रमाणे थोड्या लोकांना शिक्षा देखील देत కొంతమందిని आलेला आहे గద్దిస్తూ వచ్చినాడు. आणि थोड्या लोकांना चेतावणी देखील అయితే देत आलेला होता బహుశా మీరు బాధపడి ఉన్నారేమో. आणि बहुशा यामध्ये तुम्ही त्यांच्यामुळे दुःख झालेलं असेल అయితే వారి యొక్క గద్దింపులు తైలాభిషేకములు అవి కీర్తనకాడు అంటా ఉన్నాడు. आणि त्यांनी दिलेले हे दाटवण तुम्हाला हा चांगुलपणाचा आहे हा स्तोत्रकार म्हणत आहे కుమారుడు కావచ్చు, तो मुलगा असो కోడలు కావచ్చు, ते त्यांची सून असो సంఘంలో ఉన్నటువంటి మరి కొత్త విశ్వాసులైన వారు కావచ్చు, आणि मंडळीमध्ये असलेले थोडे विश्वासणारे असो ప్రియులారా తండ్రి యొక్క మరి యొక్క క్రమములో ఆయన పెంచుతూ వచ్చినాడు. आणि वडिलाच्या त्या क्रमामध्ये त्यांचा वाढ करण्यात आलेले आहे ప్రియులారా లూకా సువార్త लूक सुवर्तमान 15వ అధ్యాయము. आणि 15वा अध्याय ప్రియులారా ఇక్కడ మనకు అందరికి తెలుసు ఇక్కడ తండ్రి యొక్క పని ఏం చేస్తూ వచ్చినాడు. आणि इथं आम्हा सर्वांना माहित आहे वडिलाची काम काय असतो తప్పిపోయిన వారిని పడిపోయిన వారిని గద్దించినప్పుడు శిక్షించినప్పుడు जेव्हा भटकून गेलेले लोक लांब गेलेले लोक त्यांना शिक्षा करून जेव्हा जवळ వారు आले తిరిగి వచ్చిన తర్వాత जेव्हा ते जवळ आले ఏం చేస్తున్నాడు తండ్రి? हा वडील काय करत आहे ఏం చేస్తా ఉన్నాడు? काय करत येत आहे వానిని చేర్చుకుంటూ వచ్చినాడు. तो आपल्याकडे तो घेतलेला आहे తిరిగి వారిని సమకూర్చుకుంటూ క్షమిస్తూ వచ్చినాడు. आणि त्यांना एकत्र करून त्यांना क्षमा केलेला आहे పిల్లరా, ఇది తండ్రి యొక్కనటువంటి మూడవ బాధ్యత. అది हे वडिलांकडे असलेले तिसरी जबाबदारी आहे పోషించుట, पोषण करणे శిక్షించుట, शिक्षा करणे క్షమించుట. क्षमा करणे కొరింథీయులకు రాసినటువంటి పత్రిక करिंथिकरास पत्र మొదటి పత్రిక 7వ అధ్యాయంలో पहिले करिंथिकरास पत्र 7व्या ఒక अध्यायामध्ये మాట రాయబడుతుంది. తండ్రి యొక్క బాధ్యతను చూస్తా ఉన్నాడు. तिथे एक वचन लिहिण्यात आलेले वडिलांची असलेली जबाबदारी మరి ఇక్కడ ఏమంటా ఉన్నాడు? 37వ వచనము, आणि 37 वचनामध्ये 36వ వచనము. 36 वचनामध्ये ఇక్కడ ఏమన్నా ఒకని కుమార్తెకు మీడు ఇచ్చినట్లా ఆమెకు వివాహం చేయవలసి వచ్చిన ఎడలా, आणि एक कुमारी कन्याचा विवाह जसं करण्यात आलं त्याप्रमाणे అంటే ఒక తండ్రి యొక్క బాధ్యత ఏంది ఇప్పుడు? आता एक वडिलांची जबाबदारी काय आहे పెంచిన వ్యక్తి కుమార్తెను आणि वाढवलेला मुलगा किंवा मुली असो వారిని స్థిరపరచడము, आणि त्यांना स्थिर వారిని करण्याविषयी असो కుటుంబీకులుగా చేయడము, त्यांना एक कुटुंब बनवण्याचे विषय असो వారిని జతపరచడము. त्यांना एकत्र करण्याविषयी కనుక असो ప్రియులారా, ఇది తండ్రి యొక్క బాధ్యతలు. हे सर्व वडिलांची जबाबदारी आहे సంఘంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు. मंडळीमध्ये असो कुटुंबात जीवनामध्ये
असो ఒక తండ్రిగా ఆయన చేసినటువంటి చేయవలసిన బాధ్యతలన్నీ చేస్తూ వచ్చినాడు. आणि एक वडील असलेले ज्यांच्या जीवनामध्ये असलेली जबाबदारी त्यांनी सर्व पूर्ण केलेली आहे. ఇంకా చివరిగా గమనించినట్లయితే आणि शेवटी आम्ही पाहिलं तर పిల్లలు ఒక మాట రాయబడతా ఉంది. आणि एक वचन लिहिण्यात आलं. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక एब्रिक राजपत्र క్షమించండి, కొరింథీలకు రాసినటువంటి పత్రిక రెండో పత్రిక, दुसरे करेंती राजपत्र కొరింథీలకు రాసిన రెండో పత్రిక, दुसरे करेंती राजपत्र తండ్రులు పిల్లలకు ఆస్తిని సమకూర్చుట. वडील लोक आपल्या मुलांना संपत्ती एकत्र करून त्यांना देत आहे. ఇది తండ్రి యొక్క మరి బాధ్యతగా మనం చూస్తా ఉన్నాం. हे वडील मध्ये असलेले जबाबदारी आणि त्यांचं कर्तव्य आम्ही पाहू शकतो. పిల్లలు కాదు మరి తండ్రియే పిల్లల కొరకై మరి ఆస్తిని సమకూర్చుట. मुले नाही पण वडीलच त्यांच्याकरिता सर्व संपत्ती ते एकत्र करून त्यांना वाटून देत आहे. పిల్లరా, ఈ మధ్యాహ్న కాల సమయం प्रियानो, या दुपारच्या वेळामध्ये ఆత్మీయమైనటువంటి పిల్లలైన వారికి కావచ్చు, आत्मिक असलेले मुले असो ప్రియులరా మరి భౌతికమైనటువంటి కుమారునికి కావచ్చు, आणि त्यांचा मुलगा स्वतःचा मुलगा किंवा असो, ప్రియులరా ఆయన ఏం చేస్తూ వచ్చినాడంటే त्यांनी काय केलेलं आहे, వారికి ఆస్తిని సమకూరుస్తూ వచ్చినాడు. त्यांच्याकरिता एक संपत्ती एकत्र करून ठेवलेला आहे. ఉన్నటువంటి ఈ మందిరము, हा जे मंदिर आहे, ప్రియులరా వారు మరి పూర్వీకులైనటువంటి ఆ యొక్క పెద్దల యొక్క దినాల్లో आणि आमचे जे पूर्वज जे जबाबदार असलेल्या त्या बंधू लोकांबरोबर ఈ యొక్క స్థలమును ఏర్పాటు చేసి हा स्थानाला त्यांनी मिळवलेले आहे. వారి కొరకై ఈ యొక్క ప్రియులరా ఈ యొక్క ఆస్తిని సమకూర్చినాడు. आणि हे जे संपत्ती आहे त्यांच्याकरिता त्यांनी एकत्र केलेलं రెండో आहे. కొరింథీ 12వ అధ్యాయము दुसरे करिंती 12వ अध्याय 14వ వచనము 14వ वचन అందరం కలిసి చదువుకుందాం. सर्वजण मिळून वाचूया. ఇదిగో ఈ మూడోసారి మీ ఎద్దకు వచ్చుటకు సిద్ధంగా ఉన్నాను, आणि వచ్చినప్పుడు మీకు तिसऱ्यांदा భారంగా तुमच्या ఉన్నాను, येण्यासाठी మీ मी సొత్తును सिद्ध కాదు आहे. మిమ్మునే కోరుచున్నాను. పిల్లలు తల్లిదండ్రులకు కాదు, తండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూర్చదగినది. ఏమని రాయబడింది? काय म्हणून लिहिण्यात आलं, పిల్లలు తల్లిదండ్రులకు కాదు, आणि मुले आई वडिलांसाठी नाही, తల్లిదండ్రులే आणि आई वडीलच పిల్లల కొరకు ఏం చేయాలా? आणि मुलांसाठी काय केलं पाहिजे, ఆస్తి సమకూర్చాలా. आणि हे संपत्ती मिळवून కాబట్టి ठेवलं पाहिजे. ప్రతి దినము ఆలోచిస్తుంటాడు తండ్రి. आणि प्रत्येक दिवस तो विचार करत आहे वडील, నా నేను గతించిన తర్వాత आणि माझं जीवन पूर्ण झाल्यानंतर వారికి ఏమైనా ఒక గుడారం ఉండాలా. त्यांच्यासाठी काहीतरी एक निवासस्थान गरजेचं आहे. కనుక తన యొక్క మరి భౌతిక జీవితంలో తన గుడారము కొట్టక మునిపే आणि त्यांच्या व्यक्तिगत जीवनासाठी एक निवासस्थान बांधण्याकरिता ఈ ఆత్మ సంబంధమైన పిల్లలందరి కొరకాయ आणि आत्मिक संबंधी असलेल्या हे सर्व मुलांकरिता ఇక్కడ ఒక ఆస్తిని సమకూరుస్తూ వచ్చినాడు. इथं एक संपत्ती त्यांनी बनवलेली आहे. చూసినారా? తండ్రి యొక్క బాధ్యత అది. हे वडील मध्ये असलेली जबाबदारी आहे. పోషించుట, पोषण केलेलं आहे ఆ का, తర్వాత त्यानंतर శిక్షించుట, शिक्षा देणे, క్షమించుట, क्षमा करणे, వారిని కుటుంబీకులుగా స్థిరపరచుట, त्यांना कुटुंबिक म्हणून एकत्र करणे. ఇప్పుడు వారికి ఆస్తిని సమకూర్చుట. आता त्यांच्याकरिता हा संपत्ती एकत्र ఐదంతల करण्यासाठी గుణాలు ఉన్నవాడే తండ్రి. आज तो पाया घातलेला हा वडील आहे. ఈ ఐదంతల కార్యాలు చేసేవాడే తండ్రి. आणि ह्या 5 प्रकारचा सर्व गुण करणारा तोच हा वडील आहे. ఈనాడు సంఘంలో आज या मंडळीमध्ये పిల్లరా ఇటువంటి తండ్రులు లేరు అని పౌలు చెప్తా ఉన్నాడు. आज अशा या मंडळीमध्ये वडील नाही, प्रेषित पाऊल आम्हाला बोलत आहे. మన తండ్రులు గతిస్తూ ఉన్నారు. आमचे वडील सर्व निघून जात आहेत. పిల్లరా ఇప్పుడు తండ్రులు కరువైపోతా ఉన్నారు. आता हा वडिलांची अकाल असं पडत आहे. పోషించేవారు లేరు, पोषण करणारे नाही, శిక్షించేవారు లేరు, शिक्षा देणारे नाही, క్షమించేవారు లేరు, क्षमा करणारे नाही, స్థిరపరిచేవారు లేరు. स्थिर करणारे नाही, వారి కొరకు ఏదైనా సమకూరుస్తాము, ఏదైనా చేద్దామనే వారు లేరు. त्यांच्यासाठी काहीतरी मिळवू
देऊया, त्यांच्यासाठी काय तर मिळवून ठेवूया ఎటువంటి असा వారు विचार ఉన్నారు? करणारे नाही. कसे लोक పౌలు आहेत? అంటా ఉన్నాడు, एक म्हणत आहे తిమోతి రాసిన 2వ పత్రిక 3 అందరూ స్వార్థపరులు అయిపోయినారు. आणि तिमोथी पत्र 3ऱ्या अध्यायामध्ये सर्व लोक स्वार्थी झालेले आहेत. ఏదో ఉపదేశం ఉంటే వస్తారు, ఉపదేశం వెళ్ళిపోతారు చేసి. आणि काय तर उपदेश देणार असेल तर उपदेश करतात, त्यानंतर निघून जातात. పిల్లల ఆఖరిగా సంఘమునకు పెద్దలలో ఉన్నవారిలో ఆఖరిగా ఈ యొక్క సహోదరుడు మరి నిన్నటి దినాన ప్రభు యొద్దకు చేర్చబడినాడు. आणि वडिलांमध्ये शेवटचा हा बंधू राहिलेला हा देखील कालच्या दिवशी तो प्रभू मध्ये निघून गेलेला आहे. ఇప్పుడు తండ్రులు కావాలా? आता वडिलांची गरज आहे. తండ్రులు లేరు. वडील लोक नाही. నీకు అవకాశం ఇవ్వబడతా ఉంది. तुम्हाला संधी मिळत आहे. ఇక్కడున్న ఈ మిగిల్చబడినటువంటి మందకు, या सोडून गेलेल्या या कळपाला మిగిల్చబడినటువంటి ఈ కుటుంబములకు आणि राखण्यात आलेल्या या कुटुंबाला ఇటువంటి తండ్రిగా నువ్వు ఉండగలుగుతావా? असा हा वडील म्हणून तुम्ही राहणार నువ్వు आहे का? ఎక్కడున్న సంఘములో आणि राहिलेल्या या मंडळीसाठी ప్రజలు నిన్ను తండ్రి అని పిలవగలుగుతారా? प्रजांसाठी तुम्ही वडील आहे म्हणून कोणी सांगू शकाल का? ఉపదేశకుడిగా పిలువబడుతున్నావా? उपदेशक म्हणून तुम्हाला सांगण्यात येत మోకాల आहे का? మీదకి వద్దాం, गुड- మనం गुड- गुडघ्यावरती. పరిశీలించుకుందాం. आम्ही स्वतःची परीक्षा ప్రభువా, करूया. నేను తండ్రిగా లేను, हे बाप्पा मी वडिलाप्रमाणे नाही, నేను ఉపదేశకుడిగా ఉన్నాను. मी एक उपदेशकाप्रमाणे నా आहे. ద్వారా సంఘానికి ఏ క్షేమం లేదు. माझ्यामुळे मंडळीला काही उन्नती त्यांची काय वाढ होत नाही. ఉపదేశకుడు చాలా చెప్తాడు, उपदेशक भरपूर बनत आहे. చలిగాచుకో, आणि तू स्वतःला ऊन तापून गरम करून घे, అన్నం తిను, भोजन करून घे గుడగప్పుకో, आणि पांघरून घालून घे, మంచి ఆరోగ్యంగా ఉంటావు. चांगलं आरोग्याने राहशील. ఇది తండ్రి యొక్క, ఇది ఉపదేశకుని పని. అది हे उपदेश करणारे लोकांचे काम. అయితే తండ్రి పని पण वडिलांचे काम ఆ భోజనం తీసుకొస్తాడు, ते भोजन घेऊन येत आहे, ఆ యొక్క మరి వస్త్రాన్ని తీసుకొస్తాడు. ते वस्त्र देखील घेऊन येत आहे. తండ్రి యొక్క పని ఎంత ఉంది, ఉపదేశకుని పని ఎంత ఉంది? आणि उपदेशक करणारे काम काय, वडील असलेले हा व्यक्तीचे काम काय आहे? ఉపదేశకునిలో క్రియలు ఉండవు. उपदेशक करणारे लोकांमध्ये क्रिया అందుకే नाही. యాకోబు అంటా ఉన్నాడు, म्हणून याकोब म्हणत आहे, క్రియలు లేనివాడు మృతము. आणि क्रिया नसणारे लोक मृत देहाप्रमाणे आहेत. ఇంతకాలము పరిచారకుడిగా ఉన్నావు, చాలా సంతోషం. आतापर्यंत तुम्ही शिक्षक म्हणून आहे, फार आनंदाची गोष्ट మంచి మంచి आहे. బోధలు చేసినావు, సంతోషం. आणि चांगले चांगले बोध तुम्ही केलेला आहे, फार आनंदाची गोष्ट आहे. ఎవరైనా నిన్ను తండ్రి అని పిలవగలుగుతారా? कुणीतरी तुम्हाला वडील म्हणून हाक मारणार आहे का? ఆ దినాల్లో ఇస్రాయేల్ రాజు అంటా ఉన్నాడు ఎలీషాని, आणि त्या दिवसामध्ये इस्रायलीचा राजा म्हणत आहे पिता करिता, తండ్రి, हे बाप्पा, ఇస్రాయేలుకు తండ్రి, इस्रायलाचा बाप्पा, రథమును నడిపించుటకు రౌతువు. आणि रथाला चालवणारा तू रौत आहे. నాడు రౌతులు కూడా తక్కువైపోయినారు. आज रथ चालवणारे लोकांची देखील कमतरता మనల్ని మనం झालेली आहे. ప్రతిష్ఠించుకుందాం. आम्ही स्वतःला परीक्षा करू. దాయుదాసుని యొక్క సాక్ష్యం మనం వింటూ వచ్చినాం. आणि हा बंधूचा साक्ष मी ऐकलेला आहोत. ప్రభువా, ఇటువంటి తండ్రిగా నన్ను చేయి, आतापासून एक वडील म्हणून मला స్వరూపు बनव. నువ్వు కూడా ప్రతిష్ఠించుకో. स्वरूप तुम्ही देखील आपले स्वतःची प्रतिष्ठा करा. ఎట్లా నిన్ను మీ నాయన పోషించినాడు, कसं तुझा वडील तुला पोषण केलेलं आहे, ఎట్లు ఆయన నిన్ను పెంచి శిక్ష చేసి గద్దిస్తూ క్షమిస్తూ నిన్ను ప్రేమించుతూ వచ్చినాడు. तुला देखील कसं तुझ्या वडिलाने वाढ केलेला आहे, तुला शिक्षा देऊन, तुला देवाचं वचन देऊन कसं तुला देवामध्ये वाढवलेलं आहे. నీ పిల్లలకు నిజమైన సరి అయిన తండ్రిగా జీవించు. आणि तुझ्या मुलांकरिता एक सरळ असलेला एक पिताप्रमाणे वडीलप्रमाणे तो जीवन जग. అటువంటి జీవితము మనకందరికి కూడా దేవుడు సంఘంలో దయచేయను గాక. असा हा साक्ष देवबाप आम्हाला देखील सर्व मंडळीला देण्याकरिता देवबाप आमचं सहाय्य करा. ప్రార్థన చేసుకుందాం. आम्ही प्रार्थना करूया. आपण प्रार्थना करू. सर्व समर्थ देव बापा, प्रभू येशूच्या नावाने तुझ्या चरणापाशी आम्ही येतो. प्रभू, हे आमचे वडील नथानेल तुझ्यामध्ये विसावा घेत आहेत. आता त्यांची जागा कोण भरून काढणार? जसा देवाचा सेवक म्हणाला याला अरिशाला, बाबा बाबा रथानो रावतानो, तसं प्रभू आम्हाला तू तयार कर. फार मोठी जबाबदारी आहे,
ती पार पाडण्याकरिता तो आमचा सहाय्य कर. प्रभू तुझ्या वचनामध्ये म्हटलं आहे, स्त्रीपासून जन्मला प्रत्येक मानव प्राणी अल्पायू आणि क्लेश भरीत असतो. तो फुलाप्रमाणे फुलतो आणि वारा त्याहून गेला म्हणजे पुन्हा काही संबंध राहत नाही. प्रभू, आमच्या भावाबद्दल आम्ही तुझी स्तुती करतो. त्यांच्या सुंदर साक्षीबद्दल आम्ही तुला धन्यवाद देतो. तुझं वचन सांगतं की तुमचे अंतःकरण अस्वस्थानं भयभीत होऊ देऊ नका. देवावरती विश्वास ठेवा. माझ्या घरात राहण्याच्या पुष्कळ जागा आहेत. नसत्या तर मी तुम्हाला सांगितले असते. मी जातो, जागा तयार करतो आणि मी तुला घेऊन जातो, यासाठी की जेथे मी आहे तेथे तुम्ही असावं. सुंदर वचनाबद्दल तुझी स्तुती करतो. देव बाप्पा, पुन्हा एकदा आमच्या भावाच्या जीवनाबद्दल आम्ही आभार मानतो. संदेशाबद्दल स्तुती करतो. ज्या भावानी साक्ष दिली त्यांच्याबद्दल आभार मानतो. ज्यांनी भाषांतर केलं त्यांच्याबद्दल आभार मानतो. सर्व गौरव, मान, महिमा, आदर तुला देऊन ही प्रार्थना प्रवेश करीन होता तारणारा त्याच्या पवित्र आणि प्रिय नावाने करतो नाही बाप्पा. आमेन. वरुण हम एक गीत गाएंगे, जो नहीं देखा अभी आकर देखकर और